మన సైంటిస్టులు రాకెట్లను మోసుకెళ్లే పరిస్థితి నుంచి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ప్రారంభమైందన్నారు ప్రధాని మోదీ. హైదరాబాద్లో స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ను వర్చువల్గా ప్రారంభించారు మోదీ. జెన్జీ సైంటిస్టులు ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, స్కై రూట్ ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. అంతరిక్ష రంగంలో భారత్ దూసుకెళ్తుందన్నారు ప్రధాని మోదీ. హైదరాబాద్ శంషాబాద్లో స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ను వర్చువల్గా ప్రారంభించారు ప్రధాని. భారత యువశక్తికి స్కై రూట్ గొప్ప ప్రతీక అన్నారు. తొలి ప్రైవేట్ కమర్షియల్ రాకెట్ విక్రమ్-1ను ఆవిష్కరించారు. స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ ఫ్యాక్టరీ అని, అంతరిక్ష రంగంలో ఇదొక మైలురాయన్నారు. జెన్జీ యువత అనుకున్నది సాధించేలా ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. జెన్జీ ఇంజనీర్లు, డిజైనర్లు, కోడర్లు, సైంటిస్టులు అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు మోదీ. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, స్కై రూట్ ప్రతినిధులు పాల్గొన్నారు. भारत ने सिद्ध किया है कि सपनों की ऊंचाई संसाधन से नहीं, संकल्प से तय होती है. क्रेडिबिलिटी, कैपेसिटी और वैल्यू हर प्रकार से भारत ने अपनी अलग पहचान बनाई है. साथियों, हम सब जानते हैं कि बदलते हुए इस समय में स्पेस सेक्टर का कितना विस्तार हो रहा है. ये कम्युनिकेशन, एग्रीकल्चर, मरीन मॉनिटरिंग, अर्बन प्लानिंग, वेदर प्रिडिक्शन और नेशनल सिक्योरिटी का आधार बन चुका है. और इसलिए ही हमने भारत के स्पेस सेक्टर में ऐतिहासिक रिफॉर्म्स किए. సైకిల్ పై రాకెట్ మోసుకెళ్లే పరిస్థితి నుంచి మన ప్రస్థానం ప్రారంభమైందన్నారు ప్రధాని మోదీ. వ్యవసాయం, వాతావరణం అంచనాల్లో మరింత పరిజ్ఞానం సాధించాలన్నారు. స్పేస్ సెక్టార్లో కోఆపరేటివ్ ఎకోసిస్టమ్ను తీసుకువచ్చామని తెలిపారు. కేంద్రం ఇస్తున్న మద్దతుతో అంతరిక్ష రంగంలో స్టార్టప్లు వస్తున్నాయన్నారు. ప్రైవేట్ రంగంలోనూ అంతరిక్ష సంస్థలు పుట్టుకొస్తున్నాయని తెలిపారు ప్రధాని మోదీ. ప్రైవేట్ ఇన్నోవేషన్ के लिए ओपन किया, नई स्पेस पॉलिसी तैयार की गई. हमने स्टार्टअप्स को, इंडस्ट्री को इनोवेशन के साथ जोड़ने का प्रयास किया. हमने इन स्पेस की स्थापना की. अपने स्टार्टअप्स के लिए इसरो की फैसिलिटीज और टेक्नोलॉजी को उपलब्ध कराया. यानी भारत ने बीते 6-7 वर्षों में ही अपने स्पेस सेक्टर को एक ओपन, कोऑपरेटिव और इनोवेशन ड्रिवन इकोसिस्टम में बदल दिया है. స్టార్టప్ ఇండియా మూవ్మెంట్ తో స్కై రూట్ ను ఏర్పాటు చేశామన్నారు ఆ సంస్థ ప్రతినిధులు. ప్రధాని మోదీ స్పేస్ రీఫార్మ్స్ చేయడంతో 4 ఏళ్లలో 4,000 కోట్ల పెట్టుబడితో 400 స్టార్టప్స్, 4,000 హైటెక్ జాబ్స్ వచ్చాయన్నారు. స్పేస్ రీసెర్చ్ లో విక్రమ్ సారాభాయ్ ఫౌండేషన్ వేశామన్నారు. स्पेस सेक्टर को डेमोक्रेटाइज किया जाए, प्राइवेट एंटरप्राइज को बढ़ावा दिया जाए और अंतरिक्ष को सामाजिक, आर्थिक और राष्ट्रीय क्षमताओं को हर उन भारतीयों तक पहुंचाया जाए जो आसमान से आगे सोचने का साहस रखते हैं. आपने उस क्षण को भारत की स्पेस इंडस्ट्री के लिए वॉच दिस स्पेस वाला क्षण कहा था. फास्ट फॉरवर्ड टू टुडे, आज हम एक सशक्त स्पेस टेक इकोसिस्टम का निर्माण कर चुके हैं. यहां 300 से अधिक स्टार्टअप्स उभर कर सामने आए हैं. Bharat and I founded Skyroot, inspired by your Startup India movement, with just one dream: to open space for all. And this dream became possible only after your historic space reforms, which opened up the sector to private players. This created close to 400 startups, more than 4,000 high-tech jobs, and nearly 4,000 crores of investment in just 4 years. స్కై రూట్ బృందానికి అభినందనలు తెలిపారు ప్రధాని మోదీ. భారత అంతరిక్ష రంగం భవిష్యత్తులో మరిన్ని ఘనతలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు మోదీ.
రాష్ట్రంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత పెరుగుతోందని అన్నారు పౌల్ట్రీ ఇండియా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉదయ్ సింగ్. పౌల్ట్రీ పరిశ్రమలు పెద్ద ఉపాధి కల్పన రంగంగా విస్తరిస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్ హైటెక్స్లో 17వ సౌత్ ఏషియా బిగ్గెస్ట్ పౌల్ట్రీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్లో 50కి పైగా దేశాల నుంచి 500కు పైగా ఎగ్జిబిటర్స్ పాల్గొన్నారు. పౌల్ట్రీ ఇండస్ట్రీలో వస్తున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు మిషనరీని అందుబాటులో ఉంచామని అన్నారు. కోళ్లలో వచ్చే వ్యాధులను ముందుగా గుర్తించేలాగా ఏఐ టెక్నాలజీ మిషనరీ అందుబాటులోకి తెచ్చామని అంటున్న పౌల్ట్రీ ఇండియా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉదయ్ సింగ్తో నరేష్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ హైటెక్స్ వేదికగా అయితే సౌత్ ఏషియా బిగ్గెస్ట్ పౌల్ట్రీ షో కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పౌల్ట్రీకి సంబంధించినటువంటి బ్రీడర్స్తో పాటు చాలామంది ఔత్సాహికులు కూడా ఈ ఎగ్జిబిషన్కి వస్తూ ఉన్నారు. మనతో పాటు మాట్లాడడానికి పౌల్ట్రీ ఇండియా ప్రెసిడెంట్ ఉదయ్ సింగ్ బయాస్ గారు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ ఎగ్జిబిషన్లో ఎన్ని కంపెనీలు పాల్గొన్నాయి ప్రపంచవ్యాప్తంగా? ఈ ఎగ్జిబిషన్ యాక్చువల్ స్టార్ట్ అయింది 26 November, 27th and 28th 3 days ఎగ్జిబిషన్. ఇప్పుడు దాకా మాకు టోటల్గా 40,000 ప్లస్ విజిటర్స్ కంప్లీట్ అయిపోయినారు అండ్ 50,000 ప్లస్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం విజిటర్స్ ఫ్రమ్ వరల్డ్ ఓవర్. అంటే టోటల్గా 40 కంపెనీస్ ఆర్ ఫ్రమ్ అబ్రాడ్, అంటే వేరే ఇంటర్నేషనల్ కంపెనీ నుంచి ఉన్నారు. అండ్ టోటల్గా మేము మోర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము దట్ ఇట్ విల్ బీ ఎ బెంచ్ మార్క్. సౌత్ ఏషియాస్ బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ అని దీనికి గుర్తున్నది. ఈ గుర్తు ఇప్పుడు రేపు నుంచి వరల్డ్ బిగ్గెస్ట్ పౌల్ట్రీ ఎగ్జిబిషన్ అని వస్తుంది. ఇప్పుడు సార్ ముఖ్యంగా చెప్పండి, ఈ పౌల్ట్రీ రంగం లోపల చాలా వరకు ఈ కోళ్ళ పెంపకానికి సంబంధించి డిసీజెస్ అనేటువంటివి చాలా తొందరగా వస్తూ ఉంటాయి. వాటిని గుర్తించడం కోసం ఏ విధమైనటువంటి టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నారు? ఇక్కడ ఎట్లాంటి ఎక్విప్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? ఇక్కడ బేసిక్గా ఇవాళ డేట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. సో దాదాపు ఇప్పుడు 1 వీక్ ముందుగే మనం మానిటరింగ్ చేసుకుంటాము. ఈజీగా తెలిసిపోతుంది దట్ దిస్ బర్డ్ ఈస్ గెటింగ్ అని హెల్త్ ప్రాబ్లం. అంటే బాడీ వెయిట్, లైవ్ వెయిట్ చూసుకొని టెక్నికల్ పేపర్స్ ఏముంటుంది, జెనెటిక్స్ పేపర్స్ మా దగ్గర ఉంటుంది. దాన్ని బట్టి బర్డ్లో వెయిట్ యాజ్ పర్ ది ఏజ్ గ్రూప్లో పెంచుతుంది. సో దాంట్లో ఏమైనా వేరియేషన్స్ వస్తే ఈజీగా ఆర్టిఫిషియల్ కెమెరాస్ విల్ డిటెక్ట్ ది బర్డ్ అండ్ ఆ బట్టి వాళ్ళు ఇమీడియట్గా మానిటర్ చేస్తారు. డిజీజ్ రాకుండా దానికి ఉపయోగం చేసుకోవచ్చు మీరు. ఈ పౌల్ట్రీ రంగంలో వచ్చేసరికి ముఖ్యంగా ఫీడ్ ఏదైతే ఉంటుందో సార్, అది ఫీడ్ అనేటటువంటిది చాలామంది రైతులు దాని గురించి అవగాహన లేక అక్కడనే చాలా నష్టపోతున్నటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం మీరు ఏం చెప్తా ఉంటారు సార్? సార్ ఇప్పుడు బిజినెస్ అంటే బిజినెస్ ప్రాఫిట్ అండ్ లాస్, బట్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రాక్టీసెస్ అడాప్ట్ చేయాలా. ఇవాళ డేట్లో ప్రాక్టీసెస్ అడాప్ట్ చేస్తే దానికి ఏమైనా కూడా ప్రాబ్లం ఉండదు. ఎట్లా అంటే ఇప్పుడు ఒక బర్డ్కి కావాల్సిన ఫీడ్ రేషియో ఎంత ఉంటుంది, ఆ పట్టి మీరు డిజైన్ చేయాలా. మంచి కంపెనీస్కి అప్రోచ్ అవ్వాలా, ఫీడ్ క్వాలిటీ తీసుకోవాలా, మార్కెట్లో ఉన్న దానికి అండర్స్టాండ్ చేసేసి ఇది నడిపిస్తే చాలా దాకా ప్రాఫిట్ వస్తుంది. దీంట్లో వచ్చేసి ఇవాళ డేట్లో మీకు యూ కెన్ ఆల్సో హ్యావ్ ఎడ్యుకేషన్. అంటే పూనాలో ఒక బేస్ ఒక ఇన్స్టిట్యూట్ ఉన్నది, వీళ్ళు మీకు నేర్పిస్తారు పౌల్ట్రీ ఫార్మింగ్ ఎట్లా చేయాలా, ఎట్లా నడిపియాలా. ఆ పట్టి మీరు అది యూటిలైజ్ చేసుకుంటే మీరు మంచిగా ప్రాఫిటబుల్గా పౌల్ట్రీ ఫార్మింగ్ చేసుకుంటారు. పీపుల్ జనాలు ఎవరికి ఐడియా లేదు, వాళ్ళు కూడా పౌల్ట్రీ ఫార్మింగ్ చేస్తున్నారంటే చదువుకున్నవాడు ఎంత బాగా చేస్తాడో అది కొంచెం అర్థం చేసుకోవాలి మనం. అయితే ఇక్కడ వచ్చేసరికి సార్, ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిషన్లో గ్రామీణ ప్రాంత రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, లేదంటే ఎక్స్టెండ్ చేసుకున్న వాళ్ళకి అడ్వాన్స్గా చేయాలనుకునే వారికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇప్పుడు ఇక్కడ వస్తే చిన్న ఫార్మర్, పెద్ద ఫార్మర్ కూడా రెండు ఫార్మర్స్ కూడా చాలా ఈజీగా ఇక్కడ మెటీరియల్ అంటే కావాల్సిన ప్రోడక్ట్ అవైలబుల్ ఉన్నది. ఇప్పుడు ఒక చిన్న ఫార్మర్ అంటే ఇప్పుడు 100 బర్డ్స్తో కూడా స్టార్ట్ చేస్తున్నాడు అంటే పౌల్ట్రీ ఫార్మింగ్. ఇక్కడ అట్లనే కంపెనీలు కూడా ఉన్నారు, వీళ్ళు వాళ్ళకి సొల్యూషన్ ఇవ్వచ్చు. ఇప్పుడు 1,00,000 పైన కూడా చేసుకోవాలంటే ఇక్కడ ఆటోమేషన్ అంతా అది కూడా అవైలబుల్ ఉన్నది. అంటే చిన్న పెద్ద అని ఏం లేదు ఇక్కడ. ఫార్మర్స్ అంటే మీ ఉన్న స్థాయికి మీరు ఇక్కడ టెక్నాలజీ తీసుకొని మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో ఇది స్పెషాలిటీ పౌల్ట్రీ ఇండియాది. ఇక్కడ చిన్న పెద్ద ఫార్మర్ అని అట్లా లేదు. ఈ చిన్న ఫార్మర్ కూడా రావచ్చు, పెద్ద ఫార్మర్ కూడా వచ్చి చూసుకొని వాళ్ళు బెంచ్ మార్క్ నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఇయర్లో ఏం చేసుకోవాలా, ఏం మన ఇష్యూస్ వస్తుంది, క్లైమాటిక్ చేంజెస్ ఆర్ మేజర్ ప్రాబ్లమ్స్ టుడే. కొత్తగా ఫస్ట్ ప్రయోగం చేయాలనుకునే వారికి సింపుల్గా చెప్పాలంటే సార్, ఇవాళ పౌల్ట్రీ 7 to 8% రైజ్లో ఉన్నది. గ్రాడ్యువలీ దెర్ ఇస్ అ స్టీప్ ఇంక్రీజ్ ఇన్ ది డెవలప్మెంట్ ఇన్ పౌల్ట్రీ 7 to 8% యాజ్ పర్ యాన్యువల్ మనం ఇన్కమ్ చూసుకుంటే. సో ఆ పట్టి ఈజీగా అర్థం ఏమవుతుందంటే ఈ ఇండస్ట్రీ 7 to 8% గ్రోత్ రికార్డ్ కంటిన్యూస్లీ ఫ్రమ్ 10 years రికార్డ్ చేస్తుంది. దట్ ఈస్ వెరీ క్లియర్. అండ్
అందు గురించి గుడ్ అవేర్నెస్ కావాలా. ఎందుకంటే మన కంట్రీలో చాలా రూరల్ ఏరియాస్లో చాలా దాకా ఇది డెఫిషియన్సీ ఉన్నది, విటమిన్ డెఫిషియన్సీ ఉన్నది. సో మనం గుడ్డు తీసుకుంటే దానికి మంచి ప్రోటీన్ వాల్యూ ఉంటుంది, దాన్ని బట్టి మన కన్సంప్షన్ కూడా పెంచుతుంది. ఇవాళ డేట్లో ఒక మనిషికి మినిమం 2 to 3 eggs తీసుకుంటేనే ప్రోటీన్ వాల్యూ చాలా బాగుంటుంది. ఆఫ్టర్ మదర్స్ మిల్క్ ద ఓన్లీ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్ ఇస్ అవర్ ఎగ్. సో చాలా మంచి ఇండస్ట్రీ ఇది, దీనికి రావచ్చు. ఒక్కటే రిక్వెస్ట్ ఏముంటుందంటే మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాలా ఇండస్ట్రీలో ఎట్లా పని చేయాలా. ఇవాళ డేట్లో అందరికీ సోషల్ మీడియా కనెక్టెడ్ ఉన్నాము, ఎక్కడ ఎడ్యుకేషన్ తీసుకోవాలా అది చిన్న మీద క్లాసెస్ చేసుకుంటే అయిపోతుంది. మీకు ఫైనల్గా చెప్పండి, ఈ ఎగ్జిబిషన్ ఎప్పటి వరకు జరుగుతుంది? అదేవిధంగా ఆహార భద్రత విషయంకి వచ్చేసరికి ఈ ఫుడ్ సేఫ్టీకి దానికి సంబంధించి వచ్చేసరికి మీట్ అనేటటువంటిది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఈ క్వాలిటీ మీట్ రావాలంటే ఆ పెంపకానికి సంబంధించి ఎట్లా ఉండాలి? క్వాలిటీ మీట్ కావాలంటే సార్ ఇవాళ ఉన్న కంపెనీస్ నంబర్ 1 మీట్ ఇస్తున్నారు. ఏమైనా కంపెనీ మీరు తెలంగాణలో మీట్ సప్లై చేస్తుందంటే దట్ ఈస్ ఫ్రెష్ ఫ్రమ్ ద ఫార్మ్ అండ్ వెరీ హైజీనిక్ టు ఇట్. దే ఆర్ వెరీ గుడ్ ఫర్ కన్జంప్షన్. మన ఇండియాలో దొరికినలాగా చికెన్ వరల్డ్లో ఎక్కడ దొరకదు. ఎందుకంటే మనకి లైవ్ మార్కెట్ ఎక్కువ ఉన్నది, 70% లైవ్ మార్కెట్ ఉన్నది, ప్రాసెసింగ్ మార్కెట్ హార్డ్లీ 10 to 12% ఉన్నది. ఇప్పుడు కూడా జనాలు పోయి డైరెక్ట్గా మార్కెట్ నుంచి లైవ్ బర్డ్ తీసుకొని దే విల్ టేక్ ఇట్ టు ద హోమ్. సో మన దగ్గర ఉన్న క్వాలిటీ ఆఫ్ స్టాండర్డ్స్ ఆర్ వెరీ గుడ్ అండ్ వెరీ హైజీనిక్ కండిషన్స్ ఉన్నది. వీ కెన్ కన్జ్యూమ్ చికెన్ ఇన్ అ వెరీ గుడ్ వే అండ్ ఆ కన్జంప్షన్ కూడా పెంచుకోవాలి యాక్చువల్లీ. ఎందుకంటే మనం కావాల్సిన కన్జంప్షన్ చాలా తక్కువ ఉన్నది, 5 kg per year అంటే చాలా తక్కువ ఉన్నది. మనకు వేరే కంట్రీలో కంపేర్ చేస్తే 13 kg, శ్రీలంకలో చూడండి 15 kg ఉన్నది per annum. మనం 5 ఎక్కడ చిన్న కంట్రీలో చికెన్ అక్కడ 15 kg కన్సంప్షన్ చూడండి మీరు. సో మన దగ్గర దానివల్లనే మన ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్నది మనకి. చూసినాం కదా, మొత్తానికైతే ఈ ఎగ్జిబిషన్లో చిన్న రైతుల నుంచి పెద్ద రైతుల వరకు అందరికీ కూడా ఈ ఎగ్జిబిషన్ ఉపయోగకరంగా ఉంటుంది. అందరూ వచ్చి సందర్శించాలని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి నిర్వాహకులు మనతో చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ అశోక్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ కమిషనరేట్లోని అంబర్పేట్ పోలీస్ స్టేషన్ క్రైమ్ ఎస్ఐ భానుప్రకాష్ తీరుతో పోలీస్ శాఖ ప్రతిష్ట దిగజారుతోందని అంటున్నారు నగర ప్రజలు. క్రైమ్ కేసులను డిటెక్ట్ చేయాల్సిన ఎస్ఐ ఆ కేసులలో దొరికిపోయిన సొత్తును కాజేస్తాడని గుర్తించారు పోలీసులు. చివరికి అతని రక్షణ కోసం ఇచ్చిన 9mm గన్ను కూడా అమ్మేసుకున్నాడనే ప్రచారం పోలీస్ శాఖలో కలకలం రేపింది. అంబర్పేట్ క్రైమ్ ఎస్ఐకి కేటాయించిన సర్వీస్ రివాల్వర్ దొరకకపోవడంతో సీరియస్గా తీసుకున్నారు పోలీసు ఉన్నతాధికారులు. ఎస్ఐ భానుప్రకాష్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గన్ను రాయలసీమ ముఠాలకు అమ్మేశాడని అనుమానిస్తున్నారు. పిస్టల్ మిస్సింగ్ను ఎంక్వైరీ చేస్తున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. (2020) బ్యాచ్కి చెందిన భానుప్రకాష్ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు స్టేషన్లలో విధులు నిర్వహించారు. ప్రస్తుతం అంబర్పేట్ PS క్రైమ్ ఎస్ఐగా పనిచేశాడు. ఈ PSలో నమోదైన 4 తులాల బంగారం చోరీ కేసును దర్యాప్తు చేసి బంగారాన్ని రికవరీ చేశాడు. బంగారం అప్పగిస్తానని చెప్పి బాధితులతో లోక్ అదాలత్లో కేసును క్లోజ్ చేయించాడు. ఆ తర్వాత కూడా బంగారం ఇవ్వకుండా ఎస్ఐ భానుప్రకాష్ దానిని అమ్ముకున్నాడని అనుమానిస్తున్నారు పోలీసులు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో అతని మీద కేసు నమోదు చేసి సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన తర్వాత ఎస్ఐ భానుప్రకాష్ అంబర్పేట్ PSకు వచ్చాడు. తనకు ఏపీలో Group 2 ఉద్యోగం వచ్చిందని ఇక్కడి నుంచి వెళ్లిపోతానని చెప్పాడు. తన డ్రాలో పెట్టిన 9mm పిస్టల్ కనబడటం లేదని సీసీ కెమెరాలు పరిశీలించాలని SHOను అడిగాడు. దీంతో స్టేషన్ ఉన్నతాధికారుల సమక్షంలో డ్రాను తీసి వెతకగా బుల్లెట్లు దొరికాయి, కానీ గన్ దొరకలేదు. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో భానుప్రకాష్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. అయితే సీసీ కెమెరాలను పరిశీలించినప్పుడు భానుప్రకాష్ రికవరీ చేసిన 4 తులాల బంగారం ఆభరణాలను డ్రాలో పెట్టి ఆ తర్వాత వాటిని తీసుకెళ్లిన దృశ్యాలు దొరికాయని తెలిపారు పోలీసులు. భానుప్రకాష్ 2020 బ్యాచ్ ఎస్ఐగా తెలంగాణ పోలీస్ శాఖలో చేరిన తర్వాత ఏ రోజు సరిగ్గా డ్యూటీ చేయలేదంటున్నారు పోలీసులు. Group 1, Group 2 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నానని చెప్పి సెలవులు పెడుతూ డ్యూటీకి తక్కువగా వచ్చేవాడని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. అటు బెట్టింగ్ మాయలో పడి దాదాపు 70 నుంచి 80 లక్షల వరకు పోగొట్టుకున్నాడని విచారణలో తేలిందన్నారు పోలీసులు. గన్ను రాయలసీమ ముఠాలకు అమ్ముకున్నాడా లేదా ఇతర క్రిమినల్స్కు అమ్మాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
గన్ గురించి తనకు తెలియదని డ్రాలోనే పెట్టానని చెప్తున్నాడు భానుప్రకాష్. రికవరీ చేసిన సొత్తును తీసుకోవడంతో భానుప్రకాష్పై కేసు నమోదు చేశారు అంబర్పేట్ పోలీసులు. హైదరాబాద్ నగర భద్రత ప్రమాణాలను పెంపొందించడం, క్షేత్రస్థాయిలో పోలీసుల పనితీరును పరిశీలించడం లక్ష్యంగా సిటీ కమిషనర్ విసి సజ్జనార్ అర్ధరాత్రి గస్తీ చేశారు. సైరన్ లేకుండా పెట్రోలింగ్ వాహనంలోనే స్వయంగా పర్యటించి రౌడీ షీటర్ల ఇళ్లకు వెళ్లి ప్రస్తుత జీవన విధానంపై ఆరా తీశారు. అర్ధరాత్రి సైరన్ లేకుండా సిపి సజ్జనార్ సైలెంట్ గస్తీగా తిరిగారు. ఇక నగరంలో రౌడీ షీటర్ల తీరు మార్చుకోకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ ఆకస్మిక పర్యటనలో మొదట లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎండీ లైన్స్, ఆశాం నగర్, డిఫెన్స్ కాలనీలోని రౌడీ షీటర్ల ఇళ్లకు వెళ్లారు. వారి నేర చరిత్ర, ప్రస్తుత జీవనశైలి, ఉపాధి పరిస్థితులపై ఆరా తీశారు. మళ్లీ నేరాల వైపు అడుగు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేర ప్రవృత్తిని పూర్తిగా వీడాలన్నారు. లంగర్ హౌస్, టోలీచౌకి పోలీస్ స్టేషన్ల పరిధిలోని రహదారులు, కీలక ప్రాంతాలు, సున్నితమైన పాయింట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు సిపి సజ్జనార్. టోలీచౌకిలో రాత్రిపూట తెరిచి ఉన్న హోటళ్లు, దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థల్లోకి వెళ్లారు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వేళల్లో షాపులు తెరిచి ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులను హెచ్చరించారు. పెట్రోలింగ్ సిబ్బంది ఎంతవరకు అప్రమత్తంగా ఉన్నారు, రాత్రి వేళల్లో ప్రజల భద్రత కోసం ఎలాంటి చర్యలు చేపడుతున్నారనే అంశాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు సిపి సజ్జనార్. విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు, అధికారులను స్వయంగా కలుసుకుని గస్తీ పాయింట్లు, సమస్యలపై స్పందించడంపై వివరాలు తెలుసుకున్నారు సిపి సజ్జనార్. ఆ తర్వాత టోలీచౌకి పోలీస్ స్టేషన్ను సందర్శించి జనరల్ డైరీ, ఎంట్రీలు, డ్యూటీలో ఉన్న సిబ్బంది హాజరు వివరాలు, వారికి అప్పగించిన బాధ్యతలను పరిశీలించారు. రాత్రి వేళల్లో పోలీసింగ్ను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు సిపి సజ్జనార్. హైదరాబాద్ నగర ప్రజల భద్రత కోసం పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి సమస్యకు వెంటనే స్పందించే విధంగా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు సిపి సజ్జనార్. హైదరాబాద్ సిసిఎస్ పోలీస్ స్టేషన్లో ఐబొమ్మ రవిని మొదటి రోజు విచారించారు పోలీసులు. బ్యాంక్ లావాదేవీలు, విదేశీల్లో ఉన్న సర్వర్లు, బెట్టింగ్ నిర్వాహకులతో జరిగిన లావాదేవీలపైన విచారించారు పోలీసులు. ఇమ్మడి రవిపై మొత్తం 5 కేసులు నమోదు చేశారు పోలీసులు. అటు ఐబొమ్మ రవిపై బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారని, త్వరలోనే బెయిల్ పైన బయటికి తీసుకొస్తామని అన్నారు లాయర్లు. మరో 2 రోజులు కూడా ఎంక్వైరీ చేయనున్నారు పోలీసులు. ఐబొమ్మ రవిని మరోసారి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చెంచల్గూడ జైలు నుంచి ఉదయం 10:30 గంటలకు సిసిఎస్ కు తీసుకొచ్చింది స్పెషల్ టీం. ఎంజిలా నెట్వర్క్, ఆర్థిక వ్యవహారాలపై విచారించారు. ఐపీ మాస్క్ పై ఆరా తీశారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఐపీ మాస్క్ పై కీలక లీడ్ సంపాదించినట్లు తెలుస్తోంది. యాడ్బుల్ యాప్ నిర్వహణపై కూడా విచారణ చేశారు పోలీసులు. ఐబొమ్మ రవి ఫస్ట్ డే పోలీస్ కస్టడీ విచారణ ముగిసింది. మరో 2 రోజులు కూడా ఇమ్మడి రవిని విచారించనున్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. గతంలో 5 రోజుల పాటు విచారించి కీలక ఆధారాలను సేకరించారు. అయితే అతడి బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన సమాచారం పూర్తి స్థాయిలో దొరకలేదంటున్నారు. ఈ నేపథ్యంలోనే అతడిని మరోసారి కస్టడీకి కోరారు పోలీసులు. సినిమా పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని త్వరలో నిర్దోషిగా బయటకు తీసుకొస్తారని తెలిపారు ఏపీ హైకోర్టు న్యాయవాది రాజారావు. న్యాయస్థానంలో చట్టపరంగా బలమైన వాదనలు వినిపించి త్వరలోనే జైలు నుంచి బెయిల్పై విడుదల చేయిస్తానన్నారు. పోలీసులు రవిపై నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారని తెలిపారు. త్వరలోనే రవి తండ్రిని కలిసి ధైర్యం చెప్తానన్నారు. ఐబొమ్మ రవిపై ఇప్పటికే 5 కేసులు నమోదు చేశారు సిసిఎస్ పోలీసులు. మొదటి కేసులో 5 రోజులు విచారించారు. బ్యాంక్ అకౌంట్స్, బెట్టింగ్ యాప్ నిర్వాహకులతో డీలింగ్ వంటి పలు అంశాలపై కూపీలాగనున్నారు పోలీసులు. దక్షిణ భారత్లో మేల్ ఇన్ఫెర్టిలిటీ పెరిగిపోతోందని అంటున్నారు డాక్టర్లు. ఏజ్ బార్ అయిన వారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గుతోందని సర్వేలలో తేలిందన్నారు. ఆహారపు అలవాట్లు, కాలుష్యం, ఒత్తిడి, ఒబేసిటీ లాంటివి కారణమవుతున్నాయని తెలిపారు. కెరీర్ మీద ఫోకస్ పెడుతూ ఆలస్యంగా పెళ్లి చేసుకోవడంతో స్పెర్మ్ క్వాంటిటీ, క్వాలిటీ తగ్గుతున్నాయని అన్నారు. మగవాళ్లలో పెరుగుతున్న ఇన్ఫెర్టిలిటీ పైన ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్ డాక్టర్ ధనలక్ష్మితో శ్రీశైలం ఫేస్ టు ఫేస్.
సాధారణంగా మహిళల్లో మనం ఫర్టిలిటీ ఇష్యూస్ చూస్తుంటాం, కానీ ఈ మధ్య దక్షిణాది రాష్ట్రాలలో మగవారిలోనే ఎక్కువగా ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నట్టు ఇటీవల రిపోర్ట్స్ చెప్తున్నాయి. అసలు ఎందుకని మగవారిలో ఫర్టిలిటీ ఇష్యూస్ పెరుగుతున్నాయి, దానికి రీజన్స్ ఏంటి? ఈ అంశాలకు సంబంధించి ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ డాక్టర్ ధనలక్ష్మి ఉన్నారు, ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా అండి, మగవారిలో ఫర్టిలిటీ ఇష్యూస్ రావడానికి మేజర్ రీజన్స్ ఏంటండి? ఫర్టిలిటీ ఇష్యూస్ రావడానికి ముందు ఆడవాళ్ళలో ఎంత ఇన్ఫర్టిలిటీ శాతం పెరిగేదో ఇప్పుడు కూడా మగవాళ్ళలో కూడా ఒక 30 నుండి 40% ఇన్ఫర్టిలిటీ రేట్స్ పెరగడానికి మగవాళ్ళు కూడా కారణమవుతున్నారు. దీనికి మెయిన్గా లేట్ మ్యారేజెస్, ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళలో అంటే స్పర్మ్ క్వాలిటీలో మార్పులు రావడము, తర్వాత ఎగ్ని ఫర్టిలైజేషన్ చేసే కెపాసిటీ తగ్గడము, వీటి వల్ల ఇన్ఫర్టిలిటీ రేట్స్ పెరుగుతున్నాయి. అంతేకాకుండా మగవాళ్ళలో ఇన్ఫర్టిలిటీ అంటే ఈ స్పర్మ్ మీద మార్ఫాలజీ, మూమెంట్, నంబర్ మీద తగ్గడానికి కారణము మెయిన్గా ఏమంటారు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, వాళ్ళ లైఫ్ స్టైల్, స్మోకింగ్, డ్రింకింగ్, తర్వాత డ్రగ్ అబ్యూజెస్, తర్వాత ఈ జెనెటిక్ కారణాలు, తర్వాత పొల్యూషన్, మన ప్లాస్టిక్ ఎఫెక్ట్స్ అనేది స్పర్మ్ మీద ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా వేరే జెనెటిక్ ప్రాబ్లమ్స్, తర్వాత ఈ వారికోసిల్స్, తర్వాత ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ కూడా రీజన్ అవుతున్నాయి ఫర్టిలిటీ, మగవాళ్ళలో కూడా ఇన్ఫర్టిలిటీ రేట్స్ పెరగడానికి. ఈ స్పర్మ్ కౌంట్ తగ్గడానికి ఏమేమి అంటే బయట నుంచి ఫుడ్డా లేకపోతే ఇంకొకటి ఏం ఎఫెక్ట్ చేస్తుందండి? స్పర్మ్ కౌంట్ తగ్గడానికి మెయిన్గా స్ట్రెస్, ఒబెసిటీ, తర్వాత శారీరక శ్రమ లేకపోవడము, ఈజీ వర్క్ అయిపోవడము, తర్వాత బయట అంటే ఫుడ్ కూడా వాళ్ళు బయట ఆర్డర్ పెట్టి తినడము, ప్లాస్టిక్స్లలో ఆర్డర్ రావడము, అది తీసుకోవడము, ఈ వాతావరణంలో ఉండే పొల్యూషన్ వల్ల కూడా ఎఫెక్ట్ అనేది స్పర్మ్ మీద ఉంటుంది. ఒబేసిటీ కానీ లేకపోతే మీరు అన్నట్టు బయట ఫుడ్ తింటే ఎఫెక్ట్ దానివల్ల కానీ అంటే వాళ్ళ బాడీలో వచ్చేటువంటి చేంజెస్ వల్ల ఉంటుందండి, లేకపోతే ఇంటర్నల్గా ఏమైనా చేంజెస్ అవుతుందా? వాళ్ళ బాడీలో ఉండే చేంజెస్ వల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యి మళ్ళీ అవి స్పర్మ్ పారామీటర్స్ మీద వాటి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. లేట్ మ్యారేజ్ కానీ లేకపోతే ఏజ్ ఎక్కువ ఉండడం వల్ల ఈ ఇన్ఫర్టిలిటీకి ఏమన్నా ఛాన్స్ ఉంటుందండి? లేట్ మ్యారేజెస్ వల్ల ఏమవుతుంది అంటే స్పర్మ్ నంబర్లో మార్పులు రావడము, స్పర్మ్ నంబర్ బాగున్నా వాటి క్వాలిటీ తగ్గడము, తర్వాత ఫర్టిలైజేషన్ కెపాసిటీ అనేది స్పర్మ్ తగ్గడము, దానివల్ల అది ఇండైరెక్ట్లీ ఇన్ఫర్టిలిటీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో మీరు ఇందాక అన్నారు వంశపారంపర్యం కూడా ఈ అవకాశం ఉందని, అంటే ఎంత పర్సెంట్ ఉంటుంది, దానివల్ల ఎంత ఎఫెక్ట్ ఉంటుందండి? ఒక 5 to 10% జెనెటిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. అంటే క్లైనిఫెల్టస్ సిండ్రోమ్స్ లాగా వాటిలో కణాలలో కౌంట్ లేకపోవడము, అంటే కణాలు లేకపోవడం వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ అనేది మేజర్ ప్రాబ్లం చూపిస్తుంది. సో జెనెటిక్గా కూడా 5 to 10% మేల్లో ఇన్ఫర్టిలిటీ రావడానికి రీజన్ ఉంటుంది. చాలామంది కెరీర్ మీద కొంచెం ఫోకస్ చేస్తున్నారు, దానివల్ల ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు అంటే లేట్ ఏజ్లో కూడా పెళ్లి చేసుకున్నారు. అది అనేది ఈ ఫర్టిలిటీ ఇష్యూ మీద ఏమన్నా ఛాన్స్? లేట్ మ్యారేజెస్ కూడా ఒక రీజనే. లేట్ మ్యారేజెస్ ఎందుకు చేసుకుంటున్నారు వాళ్ళు కెరియర్లో స్థిరపడడానికి వాళ్ళు స్ట్రెస్ తీసుకోవడము, స్ట్రెస్ తీసుకోవడము అది ఇండైరెక్ట్గా వాళ్ళ ఫర్టిలిటీ మీద చూపిస్తుంది ప్రభావం. సో లేట్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా దాని ప్రెగ్నెన్సీని వాళ్ళు పోస్ట్పోన్ చేస్తున్నారు ఇంకా. సో లేట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు వెంటనే ఫ్యామిలీని ప్లాన్ చేసుకోవడము, వాళ్ళలో ఏదైనా ప్రాబ్లం ఉందా ముందే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడము, అలాంటివి చేసుకుంటే బెటర్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ మధ్య మనం రెగ్యులర్గా చూస్తున్నాం, అంటే టీనేజ్లో ఉన్న వాళ్ళు కానీ యంగేజ్లో ఉన్న వాళ్ళు కానీ స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి, అటు చదువు కానీ ఇటు వర్క్ కానీ, దాన్ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. ఆ ఎఫెక్ట్ కూడా దీని మీద ఉంటుందండి? ఖచ్చితంగా ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. స్ట్రెస్ ప్లస్ ఇప్పుడు ఉన్న కండిషన్స్, ఎక్కువ ఫోన్స్, గ్యాడ్జెట్స్, దానివల్ల కూడా ఖచ్చితంగా వాటి ఎఫెక్ట్ ఫర్టిలిటీ మీద ఖచ్చితంగా ఉంటుందండి. అది ఇప్పటి నుండి చిన్నపిల్లల నుండి అది అంటే వాళ్ళు రీప్రొడక్టివ్ ఏజ్కి వచ్చే వరకు ఎఫెక్ట్ వాళ్ళ మీద ఉంటుంది ఇన్ఫర్టిలిటీ మీద. అంటే ఇంతకు ముందుకు మగవాళ్ళలో ఎందుకు ఈ ఇన్ఫర్టిలిటీ అనేది లేదు, ఇప్పుడే ఎందుకు వస్తుందండి? ఇప్పుడు చెప్పినట్టు మీరు అన్నట్టు లేట్ మ్యారేజెస్ యాక్చువల్గా 20, 30, 35 వరకు రీప్రొడక్టివ్ ఏజ్ యాక్చువల్గా. సో ఇప్పుడు లేట్గా అందరు మగవాళ్ళు అయితే మెయిన్గా ఆఫ్టర్ 35, 40, 40s తర్వాత కూడా మ్యారేజ్ చేసుకుంటున్నారు.
ఆ 40s తర్వాత ఖచ్చితంగా మెయిన్గా మనకి ప్రెగ్నెన్సీ రావాలంటే మగవాళ్ళ వైపు స్పర్మ్ ఉండాలి. దాని మీద ఏజ్తో ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. స్పర్మ్ కౌంట్ బాగున్నా కూడా క్వాలిటీలో చేంజెస్ వస్తాయి. ఆ క్వాలిటీ చేంజెస్ రావడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. దాంతో ఇన్ఫర్టిలిటీ పెరుగుతుంది. సో ఇట్లాంటి సమయంలో మగవాళ్ళకి సంబంధించి ఏమైనా జాగ్రత్తలు తీసుకునే ఛాన్స్ ఉంటుందండి? ఖచ్చితంగా జాగ్రత్తలు అంటే స్ట్రెస్ తక్కువ చేసుకోవాలి, మంచి ఎక్సర్సైజులు చేసుకోవాలి, బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి, స్మోకింగ్, ఆల్కహాల్ డ్రింకింగ్ వాటికి దూరంగా ఉండాలి. డ్రగ్స్ కూడా ఏదైనా మెడికేషన్ తీసుకున్నప్పుడు కూడా డాక్టర్ సలహా పాటించి తీసుకోవాలి. అండ్ మ్యారేజ్ అయినా ఇమీడియట్గా అంటే లేట్ మ్యారేజెస్ అయినా వాళ్ళలో ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకొని దాని గురించి ఒక అవగాహన చేసుకొని వాళ్ళు ముందు ప్లాన్ చేసుకుంటే అవకాశాలు బాగానే ఉంటాయండి. ఇది చూసినాం కదండి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి మారినటువంటి ఈ ఆహారపు అలవాట్లు కానీ, వాతావరణం కానీ, లేకపోతే వాళ్ళు కెరీర్ మీద ఫోకస్ చేయడం కానీ, ఈ అంశాల ఆధారంగా స్ట్రెస్ లెవెల్స్ పెంచుకోవడం కానీ, ఒబేసిటీ కానీ, ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఇన్ఫర్టిలిటీ కారణమవుతున్నాయి. కాబట్టి ఒకవేళ వాళ్ళు నిజంగానే కెరీర్ మీద ఫోకస్ చేయాలనుకుంటే, లేట్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు స్ట్రెస్ను తగ్గించుకోవడం, లేదంటే వాళ్ళ సెమెన్ను ఫ్రీ చేసుకొని ఆఫ్టర్ మ్యారేజ్ దాన్ని వాడుకోవడం ద్వారా ఈ ఇష్యూ నుంచి బయటపడేందుకు ఛాన్స్ ఉందని చెప్పి డాక్టర్ ధనలక్ష్మి గారు చెప్తున్నారు. కెమెరామెన్ మధుతో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల మధ్య సంబంధాలను బలపరుచుకోవడానికి ఈ ఫెస్టివల్ ఉపయోగపడిందని అన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. హైదరాబాద్ రాజ్భవన్లో తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఫెస్టివల్ ముగింపు సమావేశం నిర్వహించారు. 2047 నాటికి తెలంగాణ హైదరాబాద్ రైజింగ్తో ముందుకు వెళ్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. వారం రోజులు జరిగిన ఈ కార్యక్రమంలో వర్క్షాపులు, సెమినార్లు నిర్వహించారు. 17 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల అధికారులు. In my days here, which is over a year, almost a year and a half, I have met such young entrepreneurs with such bright ideas, and many of them have, succeeded. And that's what led me to think, why not share the experience? The Northeast too is full of young people trying to become self-dependent, looking out to give wings to their dreams and hopes to their aspirations. What other place could be better than Hyderabad for this?
where the entrepreneurial spirit is so warm, where young people are thinking of doing something, of young people are thinking of becoming job creators, job givers, and not only job seekers. Things beyond. A progressive nation wants to make that last mile delivery. And I've noticed in the festival, whether it's the artist or the performing arts or the film, the Northeast is blended so well with Telangana. The Telangana state government, under the visionary leadership of Honorable Chief Minister Sri Revanth Reddy Garu, proudly joined hands with the Honorable Governor of Telangana Sri Jishnudev Verma Ji as a chief guest in celebrating this transforming festival in 2 phases at Rajbhavan, Hyderabad from 20th to 27th November 2025. It has been an honor for Telangana to host this pioneering initiative blending technology, culture and innovation for endorsing the between Telangana and the northeastern states as they envisaged the excellency. As we envisaged by 2047, Telangana surges ahead with Hyderabad rising, transforming our capital into the bluest, greenest, cleanest, fastest, safest, net zero opportunity city, an example of sustainability innovation. Purpose of Telangana future, the festival collaborations, exemplary the shared journey towards a developed India. Over these vibrant days, delegations immersed themselves in Hyderabad's ecosystem, T-Hub, V-Hub, Genome Valley, and premier hospitals and research hubs, witnessing Telangana's innovative బీసీలందరూ ఐక్యమత్యంతో ఉంటే అనుకున్నది సాధించవచ్చునని అన్నారు హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. 42% బీసీ రిజర్వేషన్ల అమలుకు ఎదురవుతున్న అడ్డంకులు, పరిష్కార మార్గాలు, కార్యాచరణపై హైదరాబాద్ సోమాజిగూడలో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సదస్సు నిర్వహించింది ప్రజా ఐక్య కూటమి. బీసీలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమన్నారు ప్రజా ఐక్య కూటమి అధ్యక్షుడు దాసు సురేష్. ఈ సమావేశంలో బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. బీసీ ఉద్యమకారుడుగా ఈ ఐక్యవేదికను ఏర్పాటు చేసి బీసీలకు ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయాలని కోరుతున్నటువంటి మన దాసు సురేష్ గారికి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బీసీల యొక్క జనాభా చూస్తే దాదాపుగా దేశం మొత్తంలో 50% పైన, మన తెలంగాణలో 56% పైన ఉంది. అయితే ఇవన్నీ కూడా ఎవరు కూడా 50% కన్నా తక్కువ ఉండాలని చెప్పినటువంటి ఉన్నటువంటి సర్వేలు లేవు. 50కి పైనే ఉండాలని చెప్తున్నారు. అందువల్ల ఇంతమంది వివిధ వృత్తుల వాళ్ళు ఉండి సామాజికంగా అన్యాయానికి గురై అనేకమైనటువంటి బాధలు పడుతున్నటువంటి వాళ్ళకు రాజకీయంగా కూడా వాళ్ళు అధికారంలో రావాలా, రాజకీయంలో కూడా వాళ్ళు ఉన్నతమైన స్థానానికి పోవాలా, వాళ్ళకు రిజర్వేషన్స్ ఎందుకు ఇవ్వకూడదు అనేటువంటిది ఇవాళ ప్రశ్నార్థకంగా ఉంది. ఇంకో పక్కన అంటే ఇన్ని చేతి వృత్తులు ఉన్నాయి, ఇన్ని వివిధ చేతి వృత్తులు ఉన్నాయి. బీసీ సంఘాలంటే వివిధ చేతి వృత్తుల వాళ్ళు ఆ చేతి వృత్తుల మీదనే ఆధారపడి వాళ్ళ జీవితాన్ని నడుపుకుంటున్నారు. కాబట్టి ఒకవైపు చేతి వృత్తులను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. రెండో వైపున ఈ 42% రిజర్వేషన్స్ ఏవైతే మాట ఇచ్చినారో సంతోషం. అది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి గారు మంచి ఉద్దేశంతో 42% చేయాలని చేయడం ఇది స్వాగతించే విషయం. దాన్ని మనం కాదని అనలేం. కానీ అందరూ కూడా ఐక్యంగా పోరాటం చేయాలి. అయితే దీనికి పరిష్కారం ఎట్లా? ఇది రాష్ట్ర పరిధిలో లేదు, ఇది రాష్ట్రం యొక్క పరిధిలోనే లేదు. రిజర్వేషన్లు అనేవి కేంద్రం చేతుల్లో ఉంటుంది, పార్లమెంట్ చేతుల్లో ఉంటుంది, రాష్ట్రం చేతుల్లో ఉండదు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే పార్లమెంట్లో దీన్ని బిల్లు పాస్ చేయాలి, రాజ్యాంగ సవరణ చేయాలి. రాజ్యాంగ సవరణ చేస్తేనే సాధ్యమవుతుంది. కానీ రాజ్యాంగ సవరణ చేసే ముందు ఉద్యమం అనేది ఎప్పటికీ కొనసాగుతూనే ఉండాలి. చాలా సున్నితంగా, చాలా సూక్ష్మంగా అర్థం చేసుకునేది ఉంటే అవలీలగా అయ్యేటటువంటి పని. ఈ అవలీలగా అయ్యేటటువంటి పనిని సాధ్యం చేయాలంటే కావాల్సింది నాయకులకు చిత్తశుద్ధి. రెండోది ఏంటంటే ఇది లక్ష్యాన్ని చేరే వరకు కూడా ఎట్టి పరిస్థితులు దాన్ని విరమించకుండా ఒక ఉడుం పట్టు పట్టేది ఉంటే ఈ సమస్య చాలా అవలీలగా దాన్ని ఓవర్కమ్ చేసే అవకాశం ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్లు బీసీలకు సాధ్యం కావాల్సింది
న్యాయపరమైనటువంటి సమస్య వల్ల మనము పుండు ఒక దగ్గర ఉంటే మందు ఒక దగ్గర పెట్టడం కాదు, పుండు ఎక్కడుందో మనకు తెలుసు, మందు కూడా చాలా స్పష్టంగా మనం పెట్టేది ఉంటే దీనికి శాశ్వతంగా హీలింగ్ చేసే అవకాశం ఉన్నది. పెళ్లి చేసుకోవాలనే జంటలకు కష్టకాలం వచ్చింది. పెళ్లిళ్లకు బ్రేక్ పడింది. ముహూర్తం కోసం మరో 3 నెలలు ఆగాల్సిందే అంటున్నారు పండితులు. పెళ్లి చేసుకోవాలనుకునే జంటతో పాటుగా గృహప్రవేశాలు, అదేవిధంగా ఇతర శుభకార్యాలు చేపట్టే వారికి కూడా ముహూర్తాల కష్టాలు మొదలయ్యాయి. ఇందుకు కారణం శుక్రమూఢమే అంటున్నారు. ఇప్పటికే ఈ ఏడాదిలో మార్చిలో మూఢం ఏర్పడింది. అలాగే నవంబర్ 26వ తేదీ నుంచి శుక్రమౌఢ్యమి ప్రారంభమైందని చెప్తున్నారు పండితులు. అసలు మౌఢ్యమి అంటే ఏమిటి? ఈ శుక్రమూఢం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండబోతోంది? ఈ సమయంలో ఎందుకు శుభకార్యాలు చేయకూడదో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. పెళ్లి అంటేనే 100 ఏళ్ల పంట. అలాంటి వివాహానికి శుభముహూర్తం చాలా అవసరం. శుభముహూర్తంలోనే చాలా మంది పెళ్లిళ్లు చేసుకుంటారు. ఇక తెలుగు పంచాంగం ప్రకారం మాఘమాసం, శ్రావణ మాసం, వైశాఖ మాసంలో అధికంగా పెళ్లిళ్లు జరుగుతాయి. అయితే 2026లో వచ్చే మాఘమాసంలో శుక్రమౌఢ్యమి కారణంగా పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలు లేవన్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం మూఢాలు 2 రకాలుగా ఉంటాయన్నారు పండితులు. ఇందులో ఒకటి గురుమౌఢ్యమి కాగా రెండవది శుక్రమౌఢ్యమి. గురువు సూర్యునితో కలిసి ఉండే సమయాన్ని గురుమౌఢ్యమని, శుక్రుడు సూర్యునితో కలిసి ఉండే సమయాన్ని శుక్రమౌఢ్యమని అంటారని తెలిపారు. గురుడు, శుక్రుడు సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు స్వయం కాంతిని కోల్పోవడం వలన మూఢమి వస్తుందన్నారు పండితులు. వివాహాలు చేసుకునేటువంటి మాసాలలో శుక్రమౌఢ్యమి రావడము అనేటువంటిది ప్రధానంగా చర్చనీయాంశముగా ఉన్నది. అందుకే ఈ సమయానికి ఇంతటి ప్రాధాన్యత అందరి మనస్సు లోపల కూడాను చర్చిస్తున్నటువంటి విషయం. ఈ శుక్రమౌఢ్యం లోపల ముఖ్యంగా ఏ కార్యక్రమాలు చేసుకోవచ్చును, ఏ కార్యక్రమాలు చేసుకోకూడదు అనేటువంటిది విషయము చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఒకటి ఏంటంటే, పంచదశ కర్మల లోపల ముఖ్యమైనటువంటివి వివాహము, ఉపనయనము. ఈ 2 కూడాను మనకు ఈ శుక్రమౌఢ్యం లోపల పనికిరావు. అంతేకాకుండా గృహారంభము, గృహప్రవేశము కూడాను పనికిరాదు. ఇక కేశఖండనము, చౌలము ఇలాంటి కర్మలు కూడాను ముఖ్యమైనటువంటి పనులు కనుక మనకు ఈ శుక్రమౌఢ్యం లోపల ఈ పనులన్నీ కూడాను మనము త్యజించాలి. నవంబర్ 26 నుండి 2026 ఫిబ్రవరి 17 వరకు శుక్లమౌఢ్యమి ఉంటుందన్నారు జ్యోతిష్య సిద్ధాంతులు. దాదాపు 83 రోజుల పాటు పెళ్లిళ్లకు, శుభకార్యాలకు మంచి ముహూర్తాలు లేవన్నారు. మూఢంలో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, ఉపనయనాలు, గృహ నిర్మాణ ప్రారంభం, శంకుస్థాపన, యజ్ఞాలు, వ్యాపారాలు ప్రారంభం, మహాదానాలు చేయటం నిషిద్ధమన్నారు పండితులు. ఈ 27 నవంబర్ 2025 నుండి 17 ఫిబ్రవరి 2026 మధ్యకాలము అనంటే దాదాపుగా 80 రోజులు, సుమారుగా 80 రోజులు ఈ శుక్రమౌఢ్యమి ఉంది. ఈ శుక్రమౌఢ్యమి ఎలా ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని కూడాను మనము సూక్ష్మంగా చూసినట్టయితే, ఖగోళంలో సూర్యుడు కేంద్రంగా ఉంటూ గ్రహాలన్నీ కూడాను సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి అనేటువంటి విషయము సాధారణ వ్యక్తికి కూడాను తెలిసినటువంటి విషయమే. ఈ మౌఢ్యానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. శుక్రుడు మనిషికి సంతోషాన్ని ఇచ్చేటువంటి గ్రహము. అంటే జీవితంలో మనిషికి కావలసినటువంటి ఆనందము, సంతోషము, సుఖము, సౌఖ్యము ఇవన్నీ కూడాను కల్పించేటువంటి గ్రహము శుక్రుడు. అంటే శుక్రుడి యొక్క కారకత్వంలో ఇవన్నీ కూడాను ఉన్నాయి. కనుక శుక్రుడిని ప్రధానంగా చేసుకొని శుక్రుడు మనకు ఆకాశంలో కనబడుతున్నటువంటి సమయంలోనే శుభకర్మలన్నీ కూడాను చేసుకోవాలని చెప్పేసి శాస్త్రం నిర్దేశించింది. ప్రతి ఏడాది మాఘమాసంలో పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా ఉండేవి. ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాల్స్ కు ఫుల్ డిమాండ్ ఉండేది. కానీ ఈసారి మూఢం ఉండటంతో శుభకార్యాలకు బుకింగ్స్ లేవంటున్నారు ఫంక్షన్ హాల్స్ నిర్వాహకులు.